చందమామ కథ ఆశ్రిత పక్షపాతం. కాంచన దేశపు మహారాజు కుమారవర్మ ఎంతో కుశాగ్ర బుద్ధి కలవాడు. ఆయన సింహాసనానికి వచ్చిన రోజు నుంచే రాజోద్యోగులు చేసే పనితీరుని ఒక కంట కనిపెట్టసాగాడు. ఆయన ఒకనాడు ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అక్కడ పూల మొక్కలకు బోదలు చేసి నీరు పోసేవాడు కనిపించాడు. వాడి పనితీరు గమనించిన రాజుకు వాడు తోట పని చేయడం నేర్చినవాడు కాదని తెలిసిపోయింది. కుమారవర్మ వాడిని సమీపించి, లోగడ నిన్నిక్కడ చూసినట్లేదు, ఇక్కడ పనిచేసే తోటమాలి ఏమయ్యాడు అని ప్రశ్నించాడు. దానికి వాడు, ప్రభు, ఆ తోటమాలి పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత ఉద్యాన పాలకుడు నన్ను ఈ పనిలో ప్రవేశపెట్టాడు అని జవాబిచ్చాడు. నువ్వు ఈ పనిలో కుదరకముందు ఏం చేస్తుండేవాడివి అని అడిగాడు రాజు. ఉద్యాన పాలకుడి ఇంట చిల్లర మల్లర పనులు చేస్తుండేవాడిని ప్రభు అన్నాడు వాడు. కుమారవర్మ వాణ్ణి మరేమీ ప్రశ్నించకుండా భవనానికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆయన నగరపాలకుడిని, గజశాలాధిపతిని, రాజప్రసాద కాపలాదారుల నాయకుడిని పిలిచి, నాకు కొత్తగా మరొక అంగరక్షకుని నియమించుకోవాలన్న అభిప్రాయం కలిగింది. అందుకు దేహబలంతో పాటు తెలివితేటలు, చురుకుదనం, సాహసం కలవాడు కావాలి. మీరు మీ ఎరుకలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పాడు. వారం గడవక ముందే ముగ్గురు రాజోద్యోగులు కుమారవర్మను విడివిడిగా కలుసుకొని తమ అంచనా ప్రకారం అంగరక్షకుణ్ణి ఉద్యోగానికి అర్హులైన వాళ్ళంటూ కొంతమందిని ఆయనకు పరిచయం చేశారు. రాజు వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగి పంపించేశాడు. ఆ తర్వాత కుమారవర్మ ఒకనాడు మంత్రులను, ముఖ్య రాజోద్యోగులను సమావేశపరిచి, నాకు కొత్తగా ఒక అంగరక్షకుడు కావాలని చెప్పగానే ముఖ్యోద్యోగుల్లో కొందరు అందుకు అర్హులంటూ కొందరు నా వద్దకు తెచ్చారు. అసలు సంగతి ఏంటంటే నాకు అంగరక్షకుడి అవసరమే లేదు. ఉన్నతాధికారుల ప్రవర్తన ఎలా ఉన్నదో తెలుసుకునేందుకే అలా చేశాను అని చెప్పాడు. కుమారవర్మ మాటలకు అందరూ విస్తుపోయారు. అప్పుడు మంత్రి మంగళసేనుడు రాజుతో, ప్రభువులు ఉన్నతాధికారులకు ఏదో పరీక్ష పెట్టినట్టుంది, అందుకు కారణం ఏమిటో అర్థం కావటం లేదు అన్నాడు. కుమారవర్మ కొత్తగా తోటమాలి పనిచేస్తున్న వాడిని గురించి చెప్పి, తోట పనిలో అనుభవం లేనివాడు ఉద్యాన పాలకుడు చలువ వల్ల తోటమాలి అయ్యాడు. అలాంటి వాడి చేతుల్లో ఉద్యానం మరి కొన్నాళ్ళకు ఎలాంటి దుర్దశకు గురి అవుతుందో మనం ఊహించవచ్చు అన్నాడు. అది విన్న ఉద్యాన పాలకుడు తల వంచుకున్నాడు. ఉద్యానపాలుడి వంటి చిన్న రాజోద్యోగి తన ఆశ్రితులకు కొలువులో ఉద్యోగాలు ఇప్పించగలిగినప్పుడు పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్న వాళ్ళ మాట ఏమిటి? అందువల్ల ఈనాటి నుంచి ఎంత చిన్న ఉద్యోగానికి ఖాళీ ఏర్పడినా ఆ విషయం దండోరా వేయించడం ద్వారా అందరికీ తెలియపరచవలసి ఉంటుంది అన్నాడు. కుమారవర్మ తాను సమావేశంలో చెప్పిన దాన్ని శాసనంగా ప్రకటించి కొద్ది కాలంలోనే ఉద్యోగుల్లో ఆశ్రిత పక్షపాతం లేకుండా చేశాడు. ఉన్నతోద్యోగులు చూపించే ఆశ్రిత పక్షపాతం వల్ల అటు అర్హులు నష్టపోతారు, ఇటు సంస్థలు నష్టపోతాయి. కథ సమాప్తం. ప్రయోజనం. జమీందారు వీరభద్ర గజపతి దగ్గరకు కోయవాడొకడు వచ్చి వనమూలికలంటూ కొన్ని వేళ్ళు ఆకులు ఆయనకిచ్చి, దేవరా, పాపికొండల్లో తప్ప మరెక్కడా దొరకని వీటిని కషాయం చేసి తాగారంటే శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ చేతితో తీసి పారేసినట్టుగా పోతాయి అని చెప్పాడు. జమీందారు దివానును పిలిచి కోయవాడికి 100 వరహాలు బహుమానంగా ఇచ్చి పంపమన్నాడు. అందుకు దివాను, అంత పెద్ద బహుమానం ఇచ్చే ముందు ఈ మూలికల్ని మన రాజవైద్యుడికి చూపించడం మంచిదేమో అన్నాడు. జమీందారు రాజవైద్యుడు రంగాచారికి కబురు చేశాడు. ఆయన వచ్చి వనమూలికల్ని పరీక్షించి, ఈ వనమూలికల వల్ల ప్రయోజనం ఏమైనా ఉంది అంటే అది మీకు మాత్రం కాదు అన్నాడు. జమీందారు చిరాకుగా, ఆ ప్రయోజనం ఏదైనా నాకుగాక ఆ కోయవాడికా అన్నాడు. రంగాచారి చిరునవ్వు నవ్వి, సత్యం పలికారు ప్రభు. అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉండే ఆకుల్ని వేళ్లను తెచ్చి వనమూలికలంటూ 100 వరహాలు పట్టుకుపోగలిగితే ఆ ప్రయోజనం తమకా కోయవాడికా అన్నాడు. చమత్కారంగా నిజాన్ని బయటపెట్టినందుకు జమీందారు వైద్యుని మెచ్చుకుంటుంటే కోయవాడు ఎలా వచ్చాడో అలాగే అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఏమరపాటుగా ఉంటే మోసగించడానికి ఎప్పుడూ మన చుట్టూ మనుషులు ఉంటూనే ఉంటారు. కథ సమాప్తం. ధర్మ సంకటం. ఇంద్రపురం అనే గ్రామానికి విశ్వంబరుడు అనే పండితుడు వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు. గ్రామ పెద్దల కోరిక మీదట ఆయన శాస్త్రాల్లోని ముఖ్య ధర్మాలను గురించి చెప్పేందుకు అంగీకరించాడు.
ఇందుకు గాను శివాలయం ఆవరణలో తగిన ఏర్పాట్లు జరిగినాయి. మొదటి రోజున విశ్వంభరుడు ధర్మం అన్న దాని గురించి వివరిస్తూ, మద్యపానం చేయడమే మహాపాపం కాదు, తాగుబోతులతో సంపర్కం పెట్టుకున్నా, వారికి సహాయ ప్రోత్సాహకాలు అందజేసినా కూడా అది కూడా పాపం కిందకే వస్తుంది అని ధర్మశాస్త్రాల నుంచి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు. మరుసటి రోజున ఆయన మనుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదు అంటూ సత్యహరిశ్చంద్రుడి కథ చెప్పి వినే వాళ్ళందరికీ కళ్ళు చెమర్చేలా చేశాడు. విశ్వంభరుడు ధర్మబోధ ముగించి తాను బస చేసిన గ్రామ పెద్ద గవరయ్య ఇంటికి పోతుండగా అనంతయ్య అనేవాడు ఆయనకు నమస్కరించి, స్వామి, తమరు ఎన్నో ధర్మ సూక్ష్మాలను మనస్సుకు హత్తుకుపోయేలా చెప్తున్నారు, నేను వాటికి అనుగుణంగా జీవితాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకు విశ్వంభరుడు సంతోషించి వెంట వస్తున్న గవరయ్యతో, మాటలకు చేతలకు పొంతన కుదరని ఈ రోజుల్లో అనంతయ్య లాంటి వాళ్ళ చిత్తశుద్ధిని మెచ్చుకోక తప్పదు అన్నాడు. గవరయ్య చిన్నగా నవ్వి, మీరు అనుకుంటున్నట్లు ఈ అనంతయ్యకు చిత్తశుద్ధి అంటూ ఏమీ లేదు. నిజానికి అతనొక తుంటరి. అతడేదో మిమ్మల్ని ఆట పట్టించే చూస్తున్నట్లుగా నాకు అనుమానం కలుగుతుంది అన్నాడు. విశ్వంభరుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకొని, సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ నిజాయితీని తక్కువగా అంచనా కడతారు. నాకు మటుకు ఈ అనంతయ్య నేను చెప్పినదంతా బాగా ఆకలించుకున్నాడని నమ్మకం కలుగుతుంది అన్నాడు. మర్నాటి ఉదయం విశ్వంభరుడు గవరయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుండగా అనంతయ్య అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామి, ఉదయాన్నే పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకున్నాను, బయటపడే మార్గం తమరే చెప్పాలి అన్నాడు. విశ్వంభరుడు ఏమిటా ధర్మ సంకటం అని అడిగాడు. నేను ఈ తెల్లవారుజామున పొలం నుంచి తిరిగి వస్తుండగా 2 తాగుబోతులు తారసపడ్డారు. వాళ్ళు ఈ ఊరు వాళ్ళు కాదు. వాళ్ళకి ఇక్కడ ఉన్న కల్లుపాకకు దారి తెలియదంటూ అది ఎక్కడ ఉండదో నన్ను చెప్పమని వేధించసాగారు. తాగుబోతులకు ఏ విధంగానూ సహాయపడినా పాపమే అవుతుందని తమరు చెప్పగా విన్నాను గనక కల్లుపాకకు దారి తెలియదని వాళ్ళకు చెప్పాను. అయితే ఆ కల్లుపాక ఎక్కడున్నదో నాకు తెలుసు. తర్వాత ఆలోచించగా ఘోరమైన అబద్ధం ఆడారని గ్రహించాను. ఆ తాగుబోతులే ఇంకా వీధిలోనే తారాట్లాడుతున్నారు అని చెప్పాడు అనంతయ్య. విశ్వంభరుడు నవ్వి, ఇందులో ధర్మ సంకటం ఏమీ లేదు, నిన్ను అంటిన పాపం కూడా లేదు. చెడ్డ పనులు చేసే వాళ్ళను ఆపేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మబద్ధమే అవుతుంది అన్నాడు. ఈ మాటలు వింటూనే అనంతయ్య విసురుగా, ఏ రకం పండితులండి తమరు? కల్లుపాక ఎక్కడున్నదో చెబితే తాగుబోతులను ప్రోత్సహించినట్లు అవుతుంది. ఆ సంగతి తెలిసి చెప్పకపోతే అబద్ధమాడినట్లవుతుంది. అలాంటి ధర్మ సంకట పరిస్థితుల్లో చేయవలసిందేమిటో శాస్త్రాల్లో రాసిలేదా అంటూ అరవసాగాడు. తాను ఊహించినట్టే అనంతయ్య విశ్వంభరుడికి ఏదో చిక్కు సమస్య తెచ్చిపెట్టాడు అనుకుంటూ గవరయ్య ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. దారే పోయేవాళ్ళు మరికొందరు అక్కడ చేరారు. అనంతయ్య గవరయ్యకు సంగతి చెప్పి, ఇలాంటి చిన్న ధర్మ సంకటం నుంచి బయటపడేందుకు మార్గమేమిటో కూడా ఈ పండితుడికి తెలియదు. అయినా రోజు మనం ఏం చెప్పేదంతా వింటూ గొర్రెల్లా తలలూపుతున్నాం అన్నాడు. గవరయ్య శాంతంగా, జరిగిన దానికి అయ్యవారిని ఎందుకు నిందిస్తావు? నువ్వు అనుకునే ధర్మ సంకటంలో నుంచి బయటపడే మార్గం నీ చేతిలోనే ఉంది అన్నాడు. అలాగా, ఏమిటా మార్గం అని ప్రశ్నించాడు అనంతయ్య ఆశ్చర్యంగా. నువ్వు తక్షణం పోయి ఆ తాగుబోతుల్ని కలుసుకొని, ఊళ్ళో కల్లుపాక ఎక్కడున్నది నాకు తెలుసు, అయితే అక్కడికి వెళ్ళే దారి మాత్రం చెప్పను అని ఇంటికి పో, దానితో నీ ధర్మ సంకటం పరిష్కారం అయిపోతుంది అన్నాడు గవరయ్య. అక్కడ చేరిన జనం గవరయ్య చెప్పింది బాగుండదంటూ చప్పట్లు చరుస్తూ నవ్వసాగారు. అనంతయ్య అవమానంతో తలదించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు విశ్వంభరుడు గవరయ్యతో, ఈ అనంతయ్య లాంటి వాళ్ళు తెచ్చే ఇలాంటి ధర్మ సంకటాలకు పరిష్కారం చెప్పేందుకు కావలసింది పాండిత్యం కాదు, నీలాంటి వాళ్లకుండే లౌక్యం అని చెప్పి మెచ్చుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.